భారీ వర్షాలు వరదలతో బీభత్సం సృష్టించిన మొంతా తుఫాన్ అన్నదాతల ఆశలపై పిడుగుపాటుగా మారింది. చేతికొచ్చిన పంటలు నేలపాలు కావడంతో గ్రేటర్ వరంగల్ పరిధిలోని రైతులు తీవ్ర ఆందోళనలో మునిగిపోయారు. కేవలం పంటలే కాక లోతట్టు ప్రాంతాల ప్రజలు జీవితాలు కూడా వరద నీటిలో చిక్కుకుపోయాయి. గ్రేటర్ వరంగల్ పరిధిలోని 17వ డివిజన్లోని విలీన గ్రామాల రైతులను తుఫాన్ నిండా ముంచింది. కోతకు సిద్ధంగా ఉన్న వరి పంట పొలాలన్నీ చెరువులను తలపిస్తూ పూర్తిగా నేలకొరిగాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, ఖమ్మంలో మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. మరోపక్క మొంతా తుఫాన్ ఎఫెక్ట్తో ఇల్లందులో పంట అంతా కూడా నాశనమైంది. మరోపక్క భద్రాచలంలో కూడా గోదావరి నీటి మట్టం అంతకంతకు పెరుగుతోంది. దానికి సంబంధించి ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి అప్డేట్ ఏంటి? చంద్రరావు, ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మొంతా తుఫాన్ దాటికి చాలా పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. ముఖ్యంగా రైతులకు కోలుకోలేని ఎదురు దెబ్బ తగిలింది. రైతులు పూర్తిగా నిరాశ అయిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. ఒక్కొక్క రైతు దీనగాథ ఒక్కొక్క తీరుగా ఉంది. ఒక్కొక్క పత్తి రైతును కదిలిస్తే కన్నీళ్లు తప్ప మరొకటి వచ్చే పరిస్థితి లేదు. మొక్కజొన్న రైతుది ఒక బాధ, అట్లాగే వరి రైతుది ఇంకొక బాధ ఉన్నట్లుగా ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో పరిస్థితి తయారైంది. 3 మంత్రులు ఉన్నప్పటికీ జిల్లాలో ఇంత పెద్ద తుఫాను వరద బీభత్సం సృష్టిస్తుంది. తుఫాను దాటికి పంట అంతా నష్టపోతున్నప్పటికీ కూడా ప్రత్యక్షంగా వచ్చినటువంటి చూసి సమీక్షించినటువంటి నాదుడు లేడు. దాంతో రైతాంగం తీవ్ర దిగాలు పడుతుంది, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంత పెద్ద నష్టం వాటిల్లుతుంటే మంత్రులు ఎక్కడ పోయారని రైతాంగం ప్రశ్నిస్తా ఉంది. ముఖ్యంగా పాలేరు నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి 3 మండలాల్లో విపరీతమైన నష్టం జరిగింది. కూసుమంచి మండలం, అట్లాగే నేలకొండపల్లితో పాటు ఖమ్మం రూరల్ మండలంలో పలు రకాల పంటలకు, ముఖ్యంగా అయితే వరి, పత్తి, మొక్కజొన్న పంటలకు నష్టం వాటిల్లింది. అట్లాగే ఎర్రుపాలెం మండలంతో పాటు బోనకల్లు తదితర ప్రాంతాల్లో కూడా వరి నేల కొరిగిపోయినటువంటి పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా వైరా, సత్తుపల్లి నియోజకవర్గాల పరిధిలో అయితే వేలాది ఎకరాల పంట నేల కొరిగిపోయింది. కనీసం పెట్టినటువంటి పెట్టుబడి కూడా వెనక్కి వచ్చేటువంటి పరిస్థితి లేదు. అప్పుల పాలు అయిపోయినామంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక చేతికి వచ్చినటువంటి పత్తి ఇవాళ రేపు తీస్తాం అనుకున్నటువంటి రైతులు వర్షాలు తగ్గిన తర్వాత కావచ్చు, వర్షం తగ్గిన తర్వాత తీద్దాం అనుకునేటువంటి ప్రయత్నం చేసేటువంటి నేపథ్యంలో ఒక్కొక్క ఎకరాకు 30 నుంచి 40 వేల రూపాయలు ఖర్చు చేసేటువంటి రైతాంగం ఇప్పుడు తీవ్రమైనటువంటి నిరాశకు, నిస్పృహలకు లోనవుతుంది. ఎక్కడ కూడా ఒక క్వింటా పత్తి కూడా వెళ్లేటువంటి పరిస్థితి లేదు. కానీ దీంతో దిగాలు పడతా ఉన్నారు. ప్రభుత్వం ఆదుకుంటుందేమో, ప్రభుత్వం కనీసం పంట నష్టం సర్వే అయినా నిర్వహించి జరిగినటువంటి నష్టాన్ని అంచనా వేసి ఎంతో కొంత ప్రభుత్వ సాయం అందిస్తుందేమో అన్నటువంటి ఆశగా ఎదురు చూస్తున్నారు. కానీ రైతులకు నిరాశ ఎదురవుతుంది. అంటే మహబూబాబాద్ జిల్లా పరిధిలో ఉన్నటువంటి గార్ల, బయ్యారం మండలాల్లో అయితే మొక్కజొన్న పూర్తిగా మొలకెత్తిపోయింది. రోడ్ల మీద పోసుకున్నటువంటి మొక్కజొన్న తడిసిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి ఉంటే ఎంతో కొంత కమ్ముకునే వాళ్ళం, రూపాయి చేతికొచ్చేది అనేటువంటి ఒక బాధ వ్యక్తం చేస్తున్నారు. ఇల్లందులో కూడా వర్ష బీభత్సం సృష్టించింది. చాలా చోట్ల మొక్కజొన్నతో పాటు వరి పైరు కూడా నేల కొరిగిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాంతో పాటే పెరబాక నియోజకవర్గంలో కూడా మొంతా తుఫాన్ దాటికి చాలా చోట్ల పంటలు నష్టం జరిగినాయి. కొత్తగూడెం పరిధిలో ఉన్నటువంటి కొన్ని చోట్ల, అట్లాగే చంద్రగొండతో పాటు సుజాతనగర్, లక్ష్మీదేవిపల్లి ప్రాంతాలలో విపరీతమైన విస్తారమైనటువంటి వర్షాలు కురవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇంత నష్టం జరుగుతున్నా, ఇంత ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నప్పటికీ కూడా జిల్లాకు సంబంధించినటువంటి 3 మంత్రుల జాడ లేదు, పత్త లేదు. ఎక్కడున్నారు అనేటువంటి విషయం మీద ఒక స్పష్టత లేదు. కేవలం ప్రకటనలకు మాత్రమే పరిమితమయ్యారు. వాట్సాప్ గ్రూపులలో వచ్చినటువంటి ప్రకటనలు చూసి రైతులు సంతోషపడమే తప్ప మంత్రులు ప్రత్యక్ష కార్యాచరణ తీసుకున్నట్టు కానీ, సమీక్షించి క్షేత్రస్థాయికి వెళ్లి జరిగినటువంటి పంట నష్టం వివరాలు సేకరించిన కాబట్టి రైతుకు మేము ఉన్నాం అనేటువంటి భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం కానీ చేయలేదంటూ జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఖమ్మం జిల్లాలో ఇది 3వసారి విపత్తు రావటము, 3వసారి వర్ష బీభత్సం, తుఫాను వల్ల కావచ్చు, సాధారణమైనటువంటి వర్షపాతం కావచ్చు. ఇది 3వసారి. 3 సందర్భాల్లో కూడా ఏ ఒక్కసారి కూడా ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో ఉండి ప్రజలకు జరుగుతున్నటువంటి నష్టాన్ని నివారించేటువంటి ప్రయత్నం చేయలేదనేటువంటిది సర్వత్రా వ్యక్తమవుతుంది. రైతాంగం అయితే పూర్తిగా అప్పుల పాలయ్యేటువంటి పరిస్థితులు దాపరించాయి. మొంతా తుఫాన్ నిండా ముంచిందని రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తుంది. రైట్, థ్యాంక్ యూ సాంబా.